హాయ్ అండి అందరికీ. నేను మీ కీర్తిప్రియ ప్రదీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ ఆఫ్టర్నూన్. టైం అయితే 2 అయిందండి టైము. ఇద్దండి మా పింకీ అయితే సైలెంట్గా కూర్చొని ఉంది. చేసేది చేస్తుంది, కేటుది చేస్తూనే చూడండి ఎంత అమాయకంగా పెట్టిందో ఫేస్. అంత అమాయకురాలు కాదండి మా పింకీ, గోల ఎక్కువే. చూడండి ఎలా చూస్తుందో, ఉరిమి చూస్తుంది నన్ను, దొంగ మొహంది. ఈరోజు అయితే వాటర్ వచ్చాయండి మాకు. 2 వీక్స్ నుండి వాటర్ అయితే వేయట్లేదు మా ఆయన. మోటార్లో గాలిపోయిందేమో చూడండి, కొంచెం వాటర్ పోయాలి కదండి మోటార్లో గాలిపోతే పోవాలని. ఇంకా నీళ్ళు అయితే చెప్తే వినలేదు. ఈరోజేమో ఇంకా ట్రై చేశారు, మోటార్లో గాలిపోయిందేమో వాటర్ పోసి చూద్దామని. ఇక వాటర్ అయితే మొత్తానికి వచ్చేస్తున్నాయి. కమ్మగా డ్రమ్ములన్నిటికీ కూడా పట్టేస్తున్నాను. ఇక వాషింగ్ మిషన్ కూడా వేసుకోవచ్చు. ఇద్దండి సందులో ఇంకొక డ్రమ్ ఉంది. మొత్తం 4 డ్రమ్ములు. వాషింగ్ మిషన్ వేయలేదండి 2 వీక్స్ నుండి కూడా నేనే ఉతికాను బట్టలు. చాలా రోజుల తర్వాత అన్నిసార్లు ఉతకడము. దాదాపు 4 బకెట్లు వస్తాయి కదా. 2 డేస్కి ఒకసారి ఉతికిన, 3 డేస్కి ఒకసారి ఉతికిన 4-5 బకెట్లు వస్తాయి కంపల్సరీ బట్టలు. 4 మెంబర్స్ ఉంటే వస్తాయి కదండి. ఇక ఇద్దండి నిన్న ఉతికిన బట్టలు ఇవన్నీ. చాలా రోజుల తర్వాత నా చేతులతో నేను ఈ 2 వీక్స్ నుండి ఉతుకుతూనే ఉన్నాను. ఇంకా నిన్నైతే ఏడ్చేసానండి. చాలా రోజుల తర్వాత కదా ఉతకడము. నిన్నైతే నిజంగా ఏడ్చేసాను మా ఆయన్ని. ఇంకా గింజుకున్నాను, నేను ఇంకా ఉతకలేను, నా వల్ల కాదు అని నసబెట్టాను. ఈరోజు ఎట్లో వచ్చాయి. అయితే ఈ 2 వారాలు నీళ్ళు ఎలా చేశారు అనుకుంటారేమో. కొనుక్కున్నామండి, డబ్బులు పెట్టి కొనుక్కున్నాం. ఏం చేస్తాం, అన్నీ వ్యాపారమే కదా. హాఫ్ ట్యాంక్ వచ్చి 500 తీసుకున్నారండి. అంటే కనీసం 5 డ్రమ్ములకు వచ్చాయి. కింద ట్రావెల్స్ ఆఫీస్ కదా, వాళ్ళకు కూడా వాడుకోవడానికి కావాలి కదా. వాళ్ళకు ఒక 2 డ్రమ్ములు, మాకు ఒక 4, మొత్తం 6 డ్రమ్ములు ఏమో వస్తున్నాయి వాళ్ళు వచ్చినప్పుడల్లా. అలా 4 ట్రిప్పులు కొనుక్కోవాల్సి వచ్చింది అనవసరంగా. 2000 రూపాయలు దండగా. ఈరోజైతే మా ఆయనకి ఖర్చు మిగిలింది. వాటర్ కావాలని చెప్పి పిలిపిమని చెప్పాను. ఎట్లో ఒకసారి ట్రై చేయి బాయ్ అని నస పెడుతుంటే ఇంకా ఆ మోటార్లో గాలిపోయిందేమో అని వాటర్ పోసి చూశారు. మొత్తానికి వాటర్ అయితే వస్తున్నాయండి మాకు. పట్టేసుకుంటున్నాం. అక్కడ అడ్డం అని చెప్పి ఇంక ఇక్కడ పెట్టారు. అక్కడ ఫస్ట్ డ్రమ్ములకి ఫిల్ చేసేసుకుంటే ఇవి కూడా పెట్టి పట్టేసుకోవచ్చు. ఇంకా అన్నం అయితే తినలేదండి మేము. హ్యాపీ సండే అండి అందరికీ కూడా. నాన్ వెజ్ చేసుకుంటున్నారా? ఇంకా నాన్ వెజ్ తినకూడదు అని చాలామంది భయపడుతున్నారు కదా. మేమైతే తినేసామండి. ఏమైతే అది అయింది, బాగా అలవాటు కదా నాన్ వెజ్. ఇక 4 డేస్ ముందైతే బయటికి వెళ్ళి తినేసి వచ్చాము. టైం అయితే 2:15 టైం. ఇక వాటర్ మొత్తం పట్టేసుకున్నాక అందరం కలిసి భోంచేయాలండి. ఇదండి మా పింకి తల్లి అయితే బయట కూర్చొని ఉంది. ఇదండి మా తేజుగాడైతే కింద ఉన్నాడు. వాటర్ పడుతున్నట్లున్నాడు వాళ్ళ డాడీకి. కాసేపు బయట నుంచున్నాడు. ఇదండి మా మెట్ల పైన కుక్క, దొంగ మొహంది. కాలువలో తిరిగి తిరిగి వస్తుంది దొంగది. ఎండ అయితే బాగానే వస్తుందండి. ఇంకా ఎండలు బాగా స్టార్ట్ అవ్వకుండానే స్టార్టింగ్లోనే చూడండి ఎండ అదిరిపోతుంది. చూడండి తల ఆర్పుకోమంటే తలస్నానం చేయించానండి. తల ఆర్పుకోకుండా ఇది ఆటో ఎక్కింది మహాతల్లి. బా ఆటో
ఆ కుక్క అయితే మమ్మల్ని భలే విసిగిస్తుందండి. కాలువలో తిరిగి వస్తుంది. ముట్టుకోవద్దురా అంటే వింటారా పిల్లలు? దాన్ని ఒకటి ముట్టుకొని వస్తారు. చేతులు కూడా సరిగ్గా కడుక్కోవట్లేదు. బట్టలు అయితే మొత్తానికి మావి ఆరిపోయాయండి. కొన్ని అయితే తీసి మంచం మీద పెట్టేశాను, మడత వేయాలి. ఒకేసారి ఇవి కూడా ఈవినింగ్ కల్లా ఆరిపోతాయి కదా, ఎండ బాగానే వస్తుంది. ఇక మేమైతే రేపంటే మండే కదా, ఈరోజు సండే అంటే రేపు మండేనే కదండి. రేపైతే తిరుమల వెళ్తున్నామండి మేము, మా ఫ్యామిలీ. అక్కడ వీడియోస్ అన్నీ కూడా వస్తూనే ఉంటాయి, చూడండి. చూసి కొంచెం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అబ్బా. చూడండి, స్నానం కూడా చేయలేదు. ఈ వాటర్ మూడ్లో ఉండి, ఎంతైనా లేడీస్కి వాటర్ ఫుల్గా ఇంట్లో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. వాటర్ లేకపోతే విసుగు. ఆ కొన్న వాటర్ కూడా అండి మనీ పెట్టి కొన్నామే కానీ జిడ్డుగా ఉన్నాయండి. సోపు నురుగు అయితే పోలేదు. ఈ 2 వీక్స్ అయితే భలే ఇబ్బంది పడ్డాను. మొత్తానికి నీళ్ళు అయితే వస్తున్నాయి. నీళ్ళ పని అయిపోతే ఇంకా స్నానం చేసేయాలి. ఫస్ట్ అయితే తినాలి, బాగా ఆకలేస్తుంది నాకైతే. ఓకే అండి, మా వీడియోస్ చూస్తున్నారా? తిరుమల వెళ్తాము రేపు. ఈ 2 డేస్ కూడా వీడియోస్ పెడుతుంటాను, చూసి కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ కూడా బాయ్ అండి. హ్యాపీ సండే. చికెన్ తినేవాళ్ళు చికెన్ తినండి, మటన్ తినేవాళ్ళు మటన్ తినండి, లాగిచ్చేయండి, ఏదైతే అది అవుతుంది. అయితే హెల్త్ చూసుకోండి అబ్బా. ఎట్లా పడితే అట్లా తినేయకండి. బాగా బాయిల్ చేసుకొని, డబల్ బాయిల్ అయినా చేసుకొని, బాగా నూనె కారంలో బాగా వేగించి అప్పుడు తినండి నాన్ వెజ్. ఎలా పడితే అలా తినేయకండి. హెల్త్ ముఖ్యం మనం బాగుంటేనే మన పిల్లలు బాగుంటారు. ఏమంటారు? ఓకే అండి, బాయ్ అండి అందరికీ కూడా.